వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హక్కు లేదు లేదు లేదని చెప్తాను. రండి, రేపటి రోజునైనా సరే చర్చించడానికి రండి. రేపటి రోజునైనా సరే మేము బడ్జెట్ మీద చర్చిద్దాం. బడ్జెట్ అంశాలని ప్రజలందరూ చూస్తున్నారు. ఈ బడ్జెట్లో మాకేముంది, మాకేమి వస్తుంది, మా జీవితాలు ఎలా పెరిగవుతాయి, మా జీవన ప్రమాణాలు ఏ రకంగా పెరుగుతాయి, మా తాలూకా ఏ రకంగా మా జీవన ప్రమాణాలు పెరిగి మా కొనుగోలు శక్తి పెరుగుతుంది, మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని చూస్తున్నాను. రైతు వచ్చి మాకు ఎప్పుడు గిట్టుబాటు వస్తుందని అల్లాడుస్తున్నాడు. మహిళ వచ్చి ఎప్పుడు మేము మా కాలంలో మేము నిలబడతాం, కనీసం డోక్రాకి ఇచ్చే రుణాలని ఇచ్చే సున్నా వడ్డీని ఒక పైసా కూడా ఇవ్వడానికి ఎదుర్చలేదు, ఎప్పుడు ఇస్తారని చూస్తున్నారు. విద్యార్థులు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ చూస్తున్నారు. యువకులు వచ్చి నిరుద్యోగ యువకులు వచ్చి మాకు ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని చూస్తున్నారు. లేదు మాకు వచ్చి ఇస్తానని ఆ హామీ ఇచ్చిన 3,000 రూపాయలు మాకు ఇవ్వాలని చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని చూస్తున్నారు. అవన్నీ పక్కకు తోసి అవన్నీ డైవర్షన్ చేయడానికి, ఈ కార్యక్రమాన్ని చేయడానికి అరకోరి తాలూకా బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రజలను మభ్యపెట్టి మరి చేస్తున్న ఈ వంచనకి ఇవి చూస్తే ప్రసాదంపూర్ నిజమే గల శాంతి అనుకున్నాం, కానీ కాదు. దాంట్లో ఉన్న లోపాకారి ఏంటంటే హెరిటేజ్ సంస్థలు దోచిపెట్టడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. కాబట్టి దీనికోసం ఎంతవరకైనా పోరాడతాం, ఎంతవరకైనా సరే ఈ కార్యక్రమం చేస్తాం. బడ్జెట్లో అంశాలని ప్రజలకి దాంట్లో మేలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. ప్రభుత్వం తాలూకా ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఇందాపూర్ అంశం కాదు, ఇందాపూర్ అంశాన్ని ముందు పెట్టుకుని హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా సొంత సంస్థ హెరిటేజ్ సంస్థ ఇస్తున్న దోపిడీని ఇంతమంది కోట్లాది మంది మన తాలూకా మనోభావాలు దెబ్బతిన్న అంశాల మీద వాళ్ళకి క్లారిటీ. ఆ దేవదేవుడి నైవేద్యం ఇంతకు ముందండి ఎవరైనా ప్రసాదం ఇస్తే అంటే ఇవాళ ఏం చేస్తారండి, చంద్రబాబు నాయుడు మాటల వల్ల ఇవ్వగాని ఇలాగే మాని ఇలా చూస్తున్నాను, అప్పుడు తింటున్నాను. ఎంత అపచారమండి, ఎంత అపచారమండి. నేను చెప్పింది వాస్తవం చెప్పండి, కాదు చెప్పండి, వాస్తవం కాదు చెప్పండి. వాస్తవం కాదండి. ఏ ఎమ్మెల్సీలు మాయో, ఏ ఎమ్మెల్సీలు ఏంటి 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 మా పార్టీ ఎమ్మెల్సీలు ఎవరు లేదు. ఏం తీర్మానించి ఎవరు ఇచ్చారు? మరి రాజశేఖర్ గారు మళ్ళీ అవేమో కండువాలు కప్పుకొని రాజ్యాంగం ఇచ్చారు. ఏదో కాగితం ఏది అదేదో ఉండాలా? ఇందాక ఏదో ఎవరో వచ్చారు, నాకు ఎవరికి ఇచ్చాను కాగితం. అప్పుడు రావులు ఇవి అదే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం జెండాలు కప్పుకున్న కండువాలు కప్పుకున్న అప్పుడేవి వాళ్ళ ఎలక్షన్ లో. మా పార్టీ అంతా మేమందరం ఒకే మాట ఉన్నాం. మా పార్టీ మా నాయకత్వం ఏదైతే మా పార్టీ విధానాలు ఉన్నాయో వాటినే మేము కొనసాగిస్తున్నాం. పాపం ఏదో తెలియక తెలుసో అని ఉంటాడు. ఇదే ఈ లడ్డు ప్రసాదంలో ఉన్న ఈ ఆవు కొవ్వు నువ్వు కొవ్వు ఇది కూడా ఇది వాళ్ళ తాలూకా పుల్లపులు లోపడి వాళ్ళు